కానీ ఆ సమయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బాబుని నేను చెప్పండి మంత్రిగా తీసుకుంటాను అవన్నీ చెప్పి రాజశేఖర రెడ్డి గారు బయటికి అడుగు పెట్టగానే నేను నాన్నగారితో ఏమన్నానంటే, నేను నాన్నగారి విషయం నాకు బాగా తెలుసు కదా, వారు ఏదైనా రాజకీయంగా కరెక్ట్ అనుకుంటే చేస్తారు. ఏదో బార్గెన్ చేయడం అనేది వారు ఎప్పుడు చేయలేదు, నెవర్. రాజకీయ ఎవరి గురించైనా ఫైట్ చేసిన, ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఏమైనా ఫైట్ చేసినా అది నా మనిషి నాకు అని కాదు, అది గెలిచేదానికి గెలిచే క్యాండిడేట్కి ఇవ్వాలి, అతనికి ఇస్తే లాభం లేదు అనుకుంటేనే ఫైట్ చేశారు. అది ఆ రకంగా ఉండి నేను నాన్నగారి గురించి తెలిసిన వ్యక్తిని కదా. నేను రాజశేఖర రెడ్డి ఏమనుకుంటున్నాడు మీ గురించి, నన్ను మంత్రిని చేస్తానంటే నువ్వు ముఖ్యమంత్రి అయిపోవని చెప్తాను అనుకున్నారా? నేను చెప్పాను, ఇవో ఇక్కడ నాకు రాసి ఉంటే అయ్యేది ఉంటే అవుతాము, లేకపోతే కాము, ప్రపంచం ఆగిపోదు కదా. అంతే అనుకున్నారా? అంటే నాన్నగారు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తానని, కానీ వారసత్వం అనగానే చాలా మందికి ఏంటంటే గోల్డెన్ స్పూన్ ఈజీగా వచ్చేస్తారు. అది సినిమా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఇది ఎప్పుడూ ఉంటుంది. మీరు అంటే నాన్నగారు ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లోకి రావడం కానీ, ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళారు, దాంట్లో హై ప్రొఫెషనల్, అప్పటి ఆ జనరేషన్లో చాలా హై లెవెల్లో మీ ఎడ్యుకేషన్ నడుస్తుంది అనేది నేను వినడం జరిగింది. అదే వేలో మీరు ఎడ్యుకేషన్ అయింది, తిరిగి వచ్చేసాను. అనుకున్నారా అసలు రాజకీయాల్లోకి వస్తానని? కానీ అంటే ఒక సమయంలో ఇంగ్లాండ్లో యంగెస్ట్ ఎంపీ అని ఆర్టికల్ చదివాను. ఓకే, అంటే నేను కూడా కావచ్చు కదా అని అట్లా ఒక ఆలోచన వచ్చింది. కానీ నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు అస్సలు. మదర్కి 1952లో వారికి కూడా టికెట్ ఇచ్చారు. అంటే మహిళల్లో ఎవరు లేరు, అప్పటికి ఎవరు లేరు, వారు చాలా బాగా పనిచేసినటువంటి వారిలో ఆ రోజుల్లో ఫ్రీడమ్ మూమెంట్లో. కానీ ఇక్కడి నుంచి వలస వెళ్ళి విజయవాడలో ఉన్నారు కొంతకాలం, హైదరాబాద్ నుంచి నిజాం ప్రభుత్వం ఉంది. సో అక్కడ కూడా అందరినీ చూసుకోవడంలో, చేయడంలో, ఆర్గనైజ్ చేయడంలో, ఊరూరా తిరగడంలో కూడా మీరంతా ఉంది. అయితే ఎవరో అన్నారంట, చెన్నారెడ్డి ఆయనకే కాదు ఆయన భార్య కూడా ఇప్పించుకున్నాడు అని ఎవరో కామెంట్ చేశారంటే తను నాకు నచ్చలేదు. ఆమె వచ్చింది తన స్వయం తనకుండే ప్రతిభ కెపాసిటీని చూసి అప్పుడు ఎవరు లేకుండా ఉండి తీసుకొచ్చారు. ఈ రకంగా మాట్లాడితే తనకు నచ్చలేదు. అయితే మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది లేనే లేదు. మీ అంతటా సందర్భం ఏదన్నా వచ్చిందా, లేకపోతే మీరే నాన్నగారిని అడిగారా? నేను ఒకసారి ఒక పెద్ద మనిషి అన్నాడు, చెన్నారెడ్డి గారు కొడుకుగా ఆయన రాలేదు, చెన్నారెడ్డి గారు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటే, నేను మాట్లాడినప్పుడు చెప్పాను, కొడుకు కాదు, శిష్యుడు కాదు, ఇది ఏకలవ్యుని తరహా నేను శిష్యరికం నాది. సో శిష్యుడిగా కూడా వాడు కాదు ఏకలవ్య శిష్యరికం నాది అని నేను చెప్పాను. మొదటి అంటే ఫస్ట్ టైం గెలుపు అనేది లేదు, 89లో మల్లు అనంతరాములు ఈ బట్టి వాళ్ళ బ్రదర్ నాన్నగారు ఆయన గుర్తించి ఖమ్మంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటే బాగా మాట్లాడాడని చెప్పి 1980లో పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఈయన ఎక్కడున్నాడో తెలుసుకోమంటే ఫోన్ చేస్తే హైదరాబాద్ టు ఖమ్మం బస్సు పోతున్నాడు అని తెలిస్తే తోలో ఆపి పోలీసు వాళ్ళకి చెప్పి ఆ బస్సు ఆపేసి ఆయన వెంటనే తిరిగి రమ్మని చెప్పి ఇక్కడ పిలిపించుకొని ఆయన టికెట్ ఇచ్చి నామినేషన్ వేయించి మల్లు బట్టి రవి వీళ్ళంతా కూడా 89 వాడికి రాజకీయ జీవితం అప్పుడు మొదలైంది. ఇప్పటి సీనియర్లంతా చాలా మంది కానీ కథలు చాలా ఉన్నాయి. కానీ సమయం రావాలంటారు చెప్పడానికి. డి శ్రీనివాసు మంత్రి అయినటువంటి సమయంలో నాన్నగారు సీఎం ఆంధ్రజ్యోతిలో రాశారు, 10 మంది మంత్రివర్గంలో చేరితే చెన్నారెడ్డి గారు అనుకున్న వారు 4, రాజీవ్ గాంధీ గారు చెప్పిన వాళ్ళు 2, శశిధర్ రెడ్డి గారు చెప్పింది 4. శ్రీనివాస్ నేను చెప్పడంతో ఆయన మంత్రి అయ్యాడు. అంటే ఫస్ట్ టైం గెలుపు, ఉప ఎన్నికల్లో మీ ఫస్ట్ గెలుపు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ స్టెప్పే ఇంత స్ట్రాంగ్ విక్టరీ ఉంటుంది నాది అని. 94 ఎన్నికల్లో కూడా రామారావు గారు ప్రపంచ జిల్లాలో కూడా మీరు విజయం సాధించారు. ఫస్ట్ టైం గెలిచినప్పుడు అసలు నేను ప్రత్యర్థులు నాతో పోటీ చేసిన వాళ్ళే కాదు,
కాంగ్రెస్ పార్టీ మెయిన్గా, మీకు ప్రత్యర్థి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, పిసి అధ్యక్షుడు మజ్జి తులసిదాస్, ఓకే. నగరం నుంచి ఉన్నటువంటి మంత్రి పి జనార్దన్ రెడ్డి, గతంలో పోటీ చేసి ఎక్స్ఎమ్మెల్యే మళ్ళీ ఓడిపోయినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ఒక ఆయన రామ్దాస్. ఈ సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ, ఆల్ కార్పొరేటర్స్, వాళ్ళందరూ నన్ను అపోజ్ చేశారు, నాకు వ్యతిరేకంగా చేశారు. అంటే ఆ వారసత్వంగా ఉండకూడదనా, లేకపోతే మీరు అంటే వస్తే భయం. అంటే వారసత్వం ప్రారంభం అయిపోతుంది, గెలిస్తే రాజకీయ వారసుడిగా గుర్తింపు వచ్చేస్తుంది కదా, ఓకే. రాకుండా చేయాలి చేయాలి అని వీళ్ళంతా కూడా కలిసి అక్కడ దాకా వాళ్ళు ఈ రకంగా చేసుకుంటూ పోతే నాకు ఒకసారి పద్మారావు గారు, టి పద్మారావు గారు, ఆయన కూడా కార్పొరేటర్ అప్పుడు. అవును. వీళ్ళంతా లేదు మీకు చాలా కష్టం, మీతోటి కాదు, నన్ను ఒకసారి కలుస్తా ఉంటే రాత్రి 11 తర్వాత ఫ్రీగా ఉంటానంటే సరే వెళ్ళాను ఆయన ఇంటికి. మాట్లాడి అంత కష్టం, మీతోటి రాజకీయాలు కావు, రాజకీయాలు అంటే చాలా ఉంటాయి, పోలీసు కథ మీతోటి కాదు అని 45 నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత నేను చెప్పాలా పద్మారావు అని అడిగి, నేను గెలిచి చూపిస్తానని బల్లగుద్ది చెప్పాను. ఓకే. ఎంత గట్టి కొట్టానంటే 1-2 డేస్ చేయి నొప్పిగా ఉంది. అప్పుడు ఇంకా ఏం కదా, ఇంకా ఉన్నాడు పద్మారావు. కానీ మీరు ఎక్కువ సార్లు మీకు శ్రీపతి రాజేశ్వర గారికే పోటీ అంటే ఒక ముఖ్యమంత్రి గారి 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వారి కుమారుడికి ఒక అభిమాన కథానాయకుడి అభిమానికి జరిగినటువంటి పోరు అనమాట అది. ఎప్పుడు నాకు ఎప్పుడు పోరాటం జరిగినా అంటే ఆ రోజుల్లో నాకు 94లో ఇంకో కొత్త యాంగిల్ కూడా వచ్చింది. నాన్నగారు తమిళనాడులో గవర్నర్, నన్ను ఓడించాలనే దాంట్లో జయలలిత కూడా అప్పుడు నాన్నగారికి జయలలిత గారికి అప్పుడు ఉండి ఇక్కడ ఓడించాలి. ఆమె ఎంపిక చేసిన ఇక్కడ ఎవరి ద్వారా ఆపరేట్ చేయాలంటే పి జనార్దన్ రెడ్డి లోకల్గా. ఆ రోజుల్లో అనేవారు 25 లక్షలు పంపించారు నన్ను ఓడించడానికి. ఆ టైంలో 25 లక్షలు 94లో. అదే అంటున్నాను. నేను రెండోసారి గెలిచాను. మొత్తం స్టేట్ మొత్తం అసలు తెలుగుదేశం ప్రభంజనం. అసలు 227 డైరెక్ట్ టీడీపీ స్థానాలు, కాంగ్రెస్ ఓన్లీ 26, 35 మంది వామపక్షాలు, 7 ఎంఐఎం. అలాంటి పరిస్థితులు 26 స్థానాల్లో ఒకటి అంటే సిటీలో మామూలుగా రాజకీయాల్లోకి వచ్చాక అందరు పదవులు కావాలి, మంత్రో ముఖ్యమంత్రో ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు. మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యను అనేసానంటే వారసత్వంది అది కంప్లీట్ చేశారు. సిద్ధాంతం దగ్గరికి వచ్చేసరికి అది మిమ్మల్ని నష్టపరిచిందా, లేకపోతే మిమ్మల్ని ఒక మెట్టు? నేను అంతకుముందు వెనుకకు పోయి నాకు ఎప్పుడైతే సీట్ ప్రకటించారో ఆ రోజు సాయంకాలం ఢిల్లీ నుంచి నేను వచ్చాను. అదే ప్లేన్లో సి జగన్నాథరావు గారు వచ్చారు. ఆయన హిమాయత్ నగర్ క్యాండిడేట్. అప్పుడు పాత బేగంపేట ఎయిర్పోర్ట్లో విఐపి రూమ్స్ 2. సో ఒక రూమ్లో నేను, మా వాళ్ళంతా ఉన్నారు, ఇంకో రూమ్లో ఆయన. మీడియా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీరు రేపు గెలిస్తే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అంటే అవును అని చెప్పారు సి జగన్నాథరావు గారు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు, సరే మీరు గెలిస్తే మంత్రి కావాలనుకుంటున్నారు లేదని చెప్పాను. నేను గెలిస్తే నా ప్రాథమిక బాధ్యత నియోజకవర్గ ప్రజలకు వాడి కొరకు నేను పాటుపడాలి, నాకు మంత్రి పదవి పైన ఏమాత్రం ఆసక్తి లేదు అని చెప్పాను. మొక్కుబడిగా మంత్రి పదవి ఇచ్చారు. పోర్ట్ఫోలియో కూడా అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, భాస్కర్ రెడ్డి గారికి ఏమిటంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 4 నెలలే అయిపోయింది. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, పోయినసారి వచ్చినప్పుడు నాకు టైం లేదు, 4 నెలలే ఉండే, 4 నెలల్లో పోయింది, ఈసారి ఎట్లయినా గెలవాలి అనే ఆలోచనతో ఎలక్షన్స్ ఆయన 92 అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చర్చ. అంటే ఆయన రాగానే ప్రకటించింది ఏమిటంటే, నేను అంటే చెన్నారెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి ఏమిటి తేడా అని తేడా చెప్తున్నా. ఆయన రాగానే ప్రకటించింది ఏంటంటే, సీఎం కాగానే 45 రోజుల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఓకే ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటాడు అని ఓపెన్గా చేసేసాడు. ఢిల్లీలో లీడర్షిప్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా చెప్పాలంటే వాళ్ళు చెప్పాలి. దే డోంట్ లైక్ అంటే ఎవరైనా కూడా, ఇప్పుడు మన దగ్గర ఎవరైనా పని ఏదైనా ఉంటే మనం చెప్పాలి తప్ప వాడు పోయి బయట చెప్పడం అంటే జనరల్గా ఒక మనం ఆ గౌరవాన్ని కాపాడాలి. ఈయనేమో చెప్పేశాడు. అంటే డిసెంబర్ లోపు కావాలి. డిసెంబర్ పోయింది, టైం పోతూనే ఉంది. పివి గారు అమెరికా పోకముందు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అన్నారు. పివి గారు అమెరికాకు పోయారు, తిరిగి వచ్చారు. పివి గారు రాగానే అట్లా చెప్పి అనేక సందర్భాలు చెప్తూ ఆఖరికి 8th సెప్టెంబర్ 1993 ఎక్స్పాన్షన్ జరిగింది. 11 నెలలు ఎక్స్పాన్షన్ జరిగింది. అప్పుడు ఏమిటంటే ఎన్నికల దగ్గర కదా, అందరూ ఈసారి తప్పకుండా గెలవాలి, సో అందరినీ కూడా తీసుకోవాలి అనే ఆలోచనతో నన్ను మంత్రిగా చేయాలనేది భాస్కర్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన. ఓకే నేను గెలవగానే భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఒక పిఆర్ఓ ఉండేవాడు, చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దానికి ఉన్నాడు నేషనల్ లెవెల్. ఆయన ఏం లేదు సార్, ఒక్కసారి సార్ తోటి పెద్ద ఆయనకు మాట చెప్తే మీరు క్యాబినెట్లో చేయవచ్చు అంటే నేను చెప్పాను, చంద్రశేఖర్ నాన్నగారు ఆ విధంగా అడగరు, ఆయన వారి తత్వం అది కాదు. ఒకవేళ అడగాలనేటువంటి ఆలోచన వారికి వచ్చినా నేను అడగొద్దంట. ఎందుకంటే అది ఆ రకంగా ఎప్పుడు మా స్థాయిని మేము తగ్గించుకోవద్దు. ఆయన తగ్గించుకోరు, నేను తగ్గించుకోనివ్వను. సరే, భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది ప్రతిపాదన. కొంతమంది మన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నాన్నగారికి చెప్పినప్పుడు నాన్నగారు వాజ్ నాట్ హ్యాపీ. ఏ విధంగా తీసుకొచ్చారంటే, దీంట్లో చెన్నారెడ్డి గారు శశిధర్ రెడ్డిని తీసుకోవాలా, ఉమా వెంకటరామరెడ్డిని తీసుకోవాలా అంటే దాంట్లో కూడా మళ్ళీ రాజకీయం స్ట్రైట్ అవే చెప్పకుండా. అంటే చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఒక రిమార్క్ ఆయన గురించి, అరే ఉమా వెంకటరామరెడ్డి కాకుండా కొడుకు గురించి చెప్పాడు అనేటువంటి రకంగా బయట అభిప్రాయం కలిగడానికి ఆయన కూడా రాజకీయం. సరే, అందరూ చాలామంది నాన్నగారికి సన్నిహితంగా ఉండేవాళ్ళంతా కూడా బాగుంటేనే బాగుంటుంది అది ఇది అని చెప్పి, సరే 8వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం జరిగింది. 7 నాడు సాయంకాలం నాకు లెటర్ వచ్చింది భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, క్యాబినెట్లో చేరండి, రేపు స్వేరింగ్ అది. నేను వెంటనే నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. రాత్రి 1:30 వరకు డిసైడ్ చేయలేదు. నేను చెప్పాను, మీ ప్రెస్టీజ్కి 0.1% భంగం కలుగుతుందని మీరు అనుకుంటే నాకు ఈ పదవి అవసరం లేదు అని చెప్పాను. అవుట్రైట్గా చెప్పాను, మనస్ఫూర్తిగా చెప్పాను. మీ గౌరవం తగ్గే విధంగా నాకు పదవి వద్దు అని, మీరు ఏదంటే అది రేపు పోను నేను, ఐ విల్ నాట్ జాయిన్. సరే, వీళ్ళు అందరూ నాన్నగారికి అంటే అప్పుడు ఓకే అంటే కోనేరు రంగారావు గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రి అయితే కాంచీరామ్ చెప్పాడు, మా భయానికి చేశాడు ఈయన, వీళ్ళేదో నేను మంత్రి అయిన తర్వాత నన్ను కొందరు కలవడానికి వచ్చారు. ఈ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఏపీ ఫెడరేషన్, తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళ ఆఫీస్ ఉండేది. దానికి ముఖ్యులంతా వచ్చి కంగ్రాచులేషన్స్ బుకే అది తీసుకొచ్చి, ఎలక్షన్ క్యాబినెట్ సార్. అప్పుడు రోషయ్య గారికి కూడా ఏదో అదనంగా పోర్ట్ఫోలియో ఇచ్చినట్టున్నారు కొంత. రోషయ్య గారితో దాంట్లో వ్యాపారస్తులు కదా, ఇది ఎలక్షన్ క్యాబినెట్ సార్ అని దూరంలో వస్తే నేను చెప్పాను, ఎలక్షన్ క్యాబినెటే, ఎలక్షన్స్ ఇంకా 15 నెలలు ఉన్నాయి, బట్ ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్ ఎలక్షన్స్ తర్వాత టు సిట్ ఇన్ ది ఆపోజిషన్. ప్రిపేర్ అయ్యారు. నేను మంత్రి అయిన తర్వాత చెప్పిన మాట ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్ టు సిట్. ఎందుకు అలా అనిపించింది? అంతేకాకుండా ఆపోజిషన్లో కూడా పెద్ద కాంపిటీషన్ ఉండదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. 26 సీట్లు వచ్చాయి 294లో. ఎందుకు దాని తర్వాత వాళ్ళు వచ్చారు, సరే మీరు ఎట్లా చెప్పగలిగారు ఇది?
లీడర్షిప్ పైన విశ్వాసం కలుగుతుందనేది కనబడలేదు నాకు. మీకు భాస్కర్ రెడ్డి గారు ఆ నాయకత్వంలో మీకు కనిపించదు. నాకు అనిపించింది. నాన్నగారికి తేడా. తేడా. ఇదంతా ఇప్పుడైపోతుంది, అప్పుడైపోతుంది, మంత్రివర్గం ఇది అది అని ఎన్ని చెప్పినా అంటే ఇవన్నీ పబ్లిక్లో రిజిస్టర్ అవుతాయి. ఆయన చెప్పే మాట నమ్మొచ్చా లేదా ఇవన్నీ రిజిస్టర్ అయ్యి. ఇంకోటి కూడా చెప్తారు, 89 బడ్జెట్ వచ్చిన తర్వాత విపి సింగ్ గారు సీఎంగా మా ప్రైమ్ మినిస్టర్గా ఉండి కొంత ఎక్సైజ్ డ్యూటీ పెరగడం వలన ఆర్టీసీ పైన 34 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అని లెక్కలు తెచ్చారు. మరి ఆర్టీసీ పైన భారం పడితే ఎట్లా? టికెట్ల ధరలు పెంచారు. నాన్నగారు డిస్కషన్స్లో టికెట్ల రేట్స్ పెంచాలనేది డిసైడ్ చేసింది. అప్పుడు ప్రతిపక్షం, అప్పుడు 80 పైన ఉన్నారు టీడీపీ, చంద్రబాబు పెద్ద లీడ్ తీసుకుని ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. న్యాచురల్గా గవర్నమెంట్ చెప్పింది ఆపోజిషన్ అపోజ్ చేస్తాం. సో మేము చాలా పెద్ద ఎత్తున అట్లా చేస్తాం ఇది అని చెప్పారు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాను. మేము ఈ విధంగా అంటున్నారంటే నిన్నను 88లో రామారావు గారి ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచింది. నన్ను మీడియా అడిగారు, బస్ ఛార్జీలు పెంచినప్పుడు చెన్నారెడ్డి గారు కూడా బాగా ప్రొటెస్ట్ చేశారు కదా, దాన్ని అపోజ్ చేశారు కదా అని అన్నారు. అవును, ఇక్కడ జూబ్లీ బస్ స్టేషన్లో ముందు వెళ్ళి బస్సులు రాకుండా ధర్నా చేసి ఇదంతా చేశారు. ఆ మర్నాటి ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నాను. దాంట్లో రాసిన దాంట్లో చెన్నారెడ్డి గారు ఆ ధర్నా సమయంలో మాట్లాడింది, భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది, అవన్నీ కూడా అంత ముఖ్య నేతలు మాట్లాడినవన్నీ వచ్చాయి. చెన్నారెడ్డి గారు ఏమన్నారంటే ధరలు పెంచడం తప్పు కాదు, కానీ అందరినీ సంప్రదించాలి. భాస్కర్ రెడ్డి గారు ఏమంటే ఇది అన్యాయం, అక్రమం, ఇది ఎవడే చేయొద్దు అంటే అపోజిషన్లో చెప్పింది రూలింగ్లో వచ్చినప్పుడు మనం వేరే మాట్లాడితే ప్రజలకు నమ్మకం ఎట్లా కలుగుతుంది ఇదే అని అనుకుంటారు. సో అంత జాగ్రత్తగా వ్యవహారం చేసింది నాన్నగారు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అదే పేపర్లో వీరు చెప్పింది వారు చెప్పింది. నేను చెప్పాను, ఐ వాజ్ ష్యూర్. అంటే ఇంత మంచి సిద్ధాంతం ఉన్నప్పుడు తన తర్వాత తన ఈ మంచి పాలన అందించాలన్నప్పుడు తన కొడుకుని తయారు చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకని నాన్నగారికి రాలేదు? ఇది ఏమిటండి, ఎందుకంటే ఇది మన సొంతం వెనకట ఉండేటువంటి సంస్థానాలు, రాజ్యాలు అవే లేవు. ఇది ప్రజాస్వామ్యం. మామూలుగా ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడని కానీ, లేకపోతే కీరులు పోషిస్తాడని కానీ, ఇవన్నీ మనం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రోషయ్య గారిని ముఖ్యమంత్రి చేసిన సమయంలో కూడా సోనియా గాంధీ గారు ఒక దశలో మీ వైపు చూశారని అంటారు. లేదు, అప్పుడు చూడలే. సోనియా గాంధీ గారు ఎప్పుడు చూడలేదు. చర్చలోకి వచ్చింది కదా, అప్పుడు రాలేదు. అప్పుడు ఏమిటంటే ఇమీడియట్ గా రోషయ్య గారు సీనియర్ మోస్ట్ పెట్టేశారు. రోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే టైంకి ఇది 2010 నవంబర్ 25వ తేదీ నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ టైంలో ఖచ్చితంగా నా పేరు కూడా కన్సిడరేషన్లో ఉంది. అయితే చిదంబరం గారు శశిధర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని అపోజ్ చేసినటువంటి వ్యక్తి. సో ఆ వర్గం నుంచి కోఆపరేషన్ ఉండదు అని ఆయన ఆ మీటింగ్లో, చిదంబరం ఆయన తర్కం, లా, లాంగ్వేజ్ అన్నీ ఉండి, కమాండ్ అంతా ఉండి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా అది సోనియా గాంధీ గారికి ముందే ఇప్పుడు ఆ లైన్లో బ్రీఫ్ చేసేసారు. ఆ లైన్లో ఆవిడ్ని ఉంచేశారు. ఇంటర్నల్గా జరిగింది, ఎక్స్టర్నల్ బయట కోర్ కమిటీలో కూడా అట్లాగే జరిగింది అనేది చర్చ. సరే, దానికి ఏమిటంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. నేను ఫుల్ఫిల్ చేయాలన్నటువంటిది ఆ రకంగా. అంటే ప్రధానంగా మీ పేరు ఎందుకు చర్చలోకి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రోషయ్య గారు అనంతరం తెలంగాణకు చెందినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఈ తెలంగాణ యొక్క ఈ విభజన అనేటటువంటిది వీడిపోతుంది కాబట్టి మరి శశిధర్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాలు చేశారు కాబట్టి అన్నది చర్చలో ప్రధానంగా వచ్చింది మీ పేరు. అప్పుడు వచ్చింది.
మళ్ళీ కిరణ్ కుమార్ మళ్ళీ రెడ్డి మార్చాలనేటువంటి టైంలో కూడా వచ్చింది. వచ్చింది. అప్పుడు చిదంబరం గారు చెప్పింది ఏమిటంటే, మీరు తెలంగాణ గురించి నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి చేస్తే ఏం లాభం అని అది అయిపోయింది. అప్పుడే ఆయనకి- కేసీఆర్ గారిది ఉద్యమం స్టార్ట్ ఏంటిది చిదంబరం గారి యొక్క చిదంబర రహస్యం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో బిగ్గెస్ట్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్. దాన్ని ఎట్లాగైనా సరే విభజించాలన్నది ఆయన ప్రధానమైనటువంటి ఆలోచన. అలా విభజిస్తే తమిళనాడు బిగ్గెస్ట్ స్టేట్ అవుతుంది. అదే అది ఇంకా తప్పనిసరిగా అదే అదొక కారణం. బిగ్గెస్ట్ స్టేట్ అవన్నీ నేను ఒప్పుకోనది, వాళ్ళు బయట మనం చెప్పుకోవడానికి. చిదంబరం గారు తెలంగాణ నుంచి పోటీ చేయాలి. చేయాలి. ఓకే. దీంట్లో కూడా అక్కడ బలం సరిపోదు. నాకు ఇది ఎవరో చెప్పింది కాదు, తమిళనాడు బలం సరిపోదు. చిదంబరం గారి అబ్బాయి కార్తీ చిదంబరం జైపాల్ రెడ్డి గారి వియంకుడు, ఆయన పేరు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఇంట్లో కూర్చొని కార్తీ చిదంబరం కూర్చొని మెదక్ జిల్లాకు మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావును కూడా పిలిచి మాట్లాడారు. ఓకే. నాకు హరీష్ రావు చెప్పిన మాట ఇది. మన హరీష్ రావు గారు. ఓకే. హరీష్ రావు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఇట్లా పిలిచి మాట్లాడిండ్రన్నా, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఉంది. తమిళనాడు అయిపోయింది. జయలలిత ఈయన గెలిచినాడని ప్రకటించిన తర్వాత కూడా కేసు అది పెట్టి వెంటాడింది. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా తారుమారు చేశారని అంటారు. 2-3 జరిగినాయి అట్లా. మన దగ్గర కూడా ఒకటి జరిగిందని అంటారు, అక్కడ హిందీ జరిగిందని అంటారు. సరే, వాస్తవం ఏమిటి అనేది కానీ అక్కడ తగ్గిపోయింది. సో సేఫ్గా ఉండాలంటే ఇక్కడ ఇది దీనికి కలిసి వస్తుందని విభజన. స్టేటు తమిళనాడు పెద్దది, అది అవి ఇది కాదు. తర్వాత నేను రెండోసారి జరిగినప్పుడు నాన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఒక కార్యక్రమం జరిగింది. అక్కడ ఏమిటంటే పబ్లిక్ మీటింగ్లో నాన్నగారు మాట్లాడిన తర్వాత కలెక్టర్ కూడా వచ్చి మాట్లాడుతుంటే చుట్టూ 2 సార్లు తిరిగిపోయాడు. ఇప్పుడంతా ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇట్లా లేదు. ఆ స్టేజ్ ఇప్పుడు అంటే ఎవరు స్టేజ్ మీదకి రాలేడు, కూర్చుని చోటు నుంచి లేవలేడు. ఆయన 2 సార్లు 3 సార్లు వచ్చిపోయాడంట. తర్వాత అన్నాడంట నాన్నగారితో, సార్ మీరు టేప్ రికార్డర్ ఉందా లేకపోతే ఏమైనా కాగితం ఉందా, ఏం మీరు అన్నీ చెప్పేస్తున్నారు, ఏమి చూడకుండా చెప్తున్నారు. అక్కడ ఉండే స్టాటిస్టిక్స్ అన్ని కూడా చెప్తుంటే ఆయన ఆశ్చర్యపడి ఎట్లా చెప్తున్నారని చూసిపోయాడు. అప్పుడు పబ్లిక్ రియాక్షను మొట్టమొదటిసారి ఆంధ్రాలో నాన్నగారిని చూడడం వేరు. భిలాయిలో పబ్లిక్ మీటింగ్లో అక్కడి క్రౌడ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది నాన్నగారి స్పీచ్ అనేది ఇందిరాగాంధీకి అప్పటి నుంచి భయం. సో నేను దానికి రిలేటెడ్ ఏమిటంటే, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో నా పేరు ఆయనది ఉంటే ఈయన ఎప్పుడు అపోజ్ చేశాడు, ఆయనకి ఇవ్వాలి, ఆయన స్పీకర్గా ఉన్నాడంటే మర్నాడే జగన్ పార్టీ వదిలిపెడతానే వచ్చేసింది. సో చిదంబరం గారు చెప్పిన మాట ఫెయిల్ అయింది అనేది అప్పుడు వచ్చేసింది. ఇంకొక మాట, అప్పుడు నన్ను ఎన్డీఏమే వైస్ చైర్, అంతకుముందే నా ఫైల్ పంపించారు చిదంబరం గారు హోమ్ మినిస్టర్. అక్టోబర్లో నా 5-year టర్మ్ అయిపోయిన తర్వాత నేను చివరి ప్రోగ్రాము జైపాల్ రెడ్డి గారిని పిలిచాను మా ఆఫీస్కి. గైడ్ లైన్స్ ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో వరదలకు సంబంధించి, ఆయన పట్టణాభివృద్ధి మంత్రి, రావాలంటే ఆయన ముందు వస్తాన్నాడు, తర్వాత రాలేదు. అప్పటికే కామన్వెల్త్ మీద చాలా పెద్ద గందరగోళం ఆయన మీద దుమారం వేసింది. మీడియా వీళ్ళంతా ఉంటారు అనుకొని వస్తానని లాస్ట్ మినిట్లో రాలేదు. సరే రాలేదు. అప్పుడు నేనేమంటే నేను ఇంకా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని జైపాల్ రెడ్డికి చెప్పాను. లాస్ట్ నా టర్మ్ అయిపోతుంది, అయిపోకముందు పూర్తి కాకముందు ఈ ప్రోగ్రాం పూర్తి చేశారని ఉందనంటే, జైపాల్ రెడ్డి చిదంబరము వీళ్ళంతా కూడా నన్ను ఢిల్లీలో కంటిన్యూ చేసే దానికి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు నా అనుమానం. ఎందుకంటే ఈయనకి చెప్పాను, చిదంబరం కూడా తెలుసు హోమ్ మినిస్టర్ కదా, అడ్మినిస్ట్రేటివ్,
నన్ను అంటే ఇంతమంది ఉన్నారు దాంట్లో 6 ఏదో పదవి కాలం అయిపోతే నా ఒక్కడిని మళ్ళీ సభ్యునిగా నామినేట్ చేశారు. నేను అడగలేదు. ఓకే. నేను సోనియా గాంధీని నాకు వద్దమ్మా నేను మంత్రిగా ఉండనని చెప్పిన వాడిని అడగకుండా నాకు ఎన్డీఎంఏ ఇచ్చారు. ఎన్డీఎంఏ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తామని చెప్పి నాకు ఒక ఇంజనీరు మన దగ్గర చీఫ్ ఇంజనీర్ ఎవరో ఉండి వాడు వచ్చి ఏదో మాట్లాడబోతున్నాడు, సార్ ఏదైనా ఉంటే కూడా చేసుకుంటాము అది అంటే పంపించేశారు. సో అటువంటి పోస్ట్ అనమాట నన్ను వేసేసారు అక్కడ. వేసిన తర్వాత మెంబర్గా ఉండేవాడిని వైస్ చైర్మన్ చేయొచ్చు. నా ఫైలు వైస్ చైర్మన్ చేయమని చెప్పి ప్రపోజల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోయింది. ఓకే. చిదంబరం గారు పంపించారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పెండింగ్ ఉంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిది అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి వైస్ చైర్మన్గా సంతకం చేసి డిసెంబర్లో నేను ఛార్జ్ తీసుకున్నాను.